చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా అంటే ఎస్ అవుననే వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక పిల్ల బచ్చా నాతో ఆడుకోవాలని చూస్తున్నాడు, అందరి లెక్కలు తేలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి చంద్రబాబు గారి ఆ రాజకీయ చాణక్యం గురించి ఇప్పుడు వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి ఆ టైంలో చంద్రబాబు గారు తొలినాళ్లలో ముఖ్యమంత్రి అయినప్పుడు చూసిన వాళ్ళకి ఆయన రాజకీయ చాణక్యత గురించి బాగా తెలుసు. ఢిల్లీలో ఆ రోజుల్లోనే ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి. సో అలాంటి చంద్రబాబు గారు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నానుడు ఉంది, ఆయన పరిపాలన మీదే తప్ప మిగతాటి మీద ధ్యాస పెట్టరు, పార్టీ కార్యకర్తలు కొద్దిగా దూరం అవుతారు, అందుకనే ప్రతిసారి ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత ఉంది. గతంలో 2019 సమయంలో చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఒప్పుకున్నారు, కార్యకర్తలను 14 నుంచి 19 వరకు కొంచెం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని చెప్పి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. తర్వాత ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే 2024లో భారీ విజయం. అయితే ఎన్టీఆర్ గారి ఆ జయంతి సందర్భంగా మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తుంది. అది తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మహానాడు ఎక్కడ నిర్వహించాలి అనే దాని మీద ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో సుదీర్ఘ చర్చ అయితే జరగడం జరిగింది. అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లబుచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారు మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకోబడుతున్నటువంటి కడప గడ్డ మీద మహానాడు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. సరే, ఏదో ఎక్కడో చోట నిర్వహించాలి కాబట్టి కడపలో నిర్వహిస్తున్నారు అనుకుంటే తప్పే అది. చంద్రబాబు గారు గతంలో మీరు గుర్తుందో లేదు, ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లాలో మహానాడు పెట్టారు. అప్పటి వరకు ప్రకాశం జిల్లాలో కొద్దో గొప్ప వైసీపీకి వీస్తున్నటువంటి గాలి మొత్తం కూడా ఒక మహానాడు దెబ్బతో మొత్తంగా మారిపోయింది. సో చంద్రబాబు గారు ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టడమే చంద్రబాబు గారి లక్ష్యం. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కొడితే పునాదులు పెగులుతాయి అంటే వాళ్ళ కంచుకోటగా చెప్పుకునే కడపలో కొడితే కదులుతాయి. ఆల్రెడీ కొట్టారు. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. చచ్చిసారి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అదే కడపలో 7 సీట్లు కూటమి గెలుచుకోవడం అనేది హిస్టరీ. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి హయాం నుంచి తీసుకుంటే గత 30 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇన్ని సీట్లు వేరొకరికి రాలా. అక్కడ కాంగ్రెస్ ఉంటే అప్పట్లో కాంగ్రెసు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా ఉంది. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట ఆ ప్రాంతం. తర్వాత జరిగిన అన్నీ మనకు తెలుసు. వివేక హత్య కేసు కావచ్చు, సొంత కుటుంబంలో విభేదాలు కావచ్చు, షర్మిల సునీత జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడం కావచ్చు, స్వయంగా షర్మిలే పోటీ చేయడం కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ అంటే ఒక రకంగా వైసీపీకి కంచుకోట లేదా జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్తున్నటువంటి కడపలో ఆల్రెడీ బీటలు వారాయి. బట్ అక్కడ రాజకీయంగా వైసీపీ పార్టీని పూర్తిగా సమాధి చేయటం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ మాస్టర్ ప్లానే మహానాడు. రేపు గన కడపలో ఈ మహానాడును విజయవంతంగా పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బని అనుకోవచ్చు. చాలామంది ఇక్కడ మహానాడు పెడితే అక్కడేం జరుగుతుందని అనుకోవచ్చు. అసలు ఎటువంటి కార్యక్రమాలు లేకుండానే చంద్రబాబు గారు ఒక విజిట్ చేస్తేనే కడప పోలంగడ వద్ద, పులివెందుల పోలంగడ సర్కిల్ వద్ద వచ్చిన జనసందోహాన్ని మనం చూడొచ్చు. ఆ తరువాతే చంద్రబాబు గారి మీద రాళ్లదాడి చేసి ఈ పులివెందుల్లో సక్సెస్ అయిన మీటిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో చంద్రబాబు గారి మీద రాళ్లదాడి తర్వాత 1 రోజు 2 రోజులు వెంటనే జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ కడప జిల్లాలో వచ్చినటువంటి జన ప్రపంచం చూసి జగన్మోహన్ రెడ్డికే కళ్ళు దిమ్మదిరిగాయి. దాంతో వెంటనే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎందుకు అంత క్రౌడ్ వచ్చారు, ఎలా గ్యాదర్ చేశారని అడిగితే గ్యాదర్ చేయలేదు, గుడ్డు చేయలేదు, స్వచ్ఛందంగా చంద్రబాబు గారి కోసం జనం వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే వివేక హత్య కేసు, సునీత కేసు ఇవన్నీ బాగా నలుగుతున్న సమయం. ఆ ప్రపంచం దెబ్బతోనే 7 సీట్లు గెలవడం జరిగింది కూటమి. అంటే చంద్రబాబు గారు ఒక ప్రచారానికి వెళితేనే ఈ స్థాయిలో ఉందంటే మరి అక్కడ మహానాడు కార్యక్రమాన్ని 2-3 రోజుల పాటు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహిస్తే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. చంద్రబాబు గారు అటు పాలనతో పాటు ఇటు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఆ రాజకీయాలను సున్నితంగా పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది. నిన్న కడప జిల్లాలో పెట్టాలి అనే నిర్ణయం తీసుకోవడం వెనక ప్రధాన కారణం ఇదే. చంద్రబాబు గారు ఒక పక్కా ప్లాన్తోనే రాజకీయంగా వైసీపీ పార్టీని కూకటి వేళ్లతో సహా అక్కడ కడప జిల్లాలో పెకిలించాలి.
అక్కడ పెకలిస్తే ఇక రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకోల్పోయాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇప్పుడు ఏ ప్రాంతంలో పట్టులే. గతంలో కడప జిల్లాతో పాటు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి పట్టుండే ప్రాంతాలు. సో ఆ ప్రాంతాల మీద ఆల్రెడీ కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి చావు దెబ్బ కొట్టారు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు సొంత జిల్లాగా చెప్పుకునే కడపలో 7 సీట్లు కొట్టి అక్కడ చావు దెబ్బ కొట్టారు. సో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద ఆయనకు వచ్చిందే 11 సీట్లు. ప్రాంతానికి 2 సీట్లు కూడా సచ్చిజడి రాలేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. బట్ అలా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి పాతుకుపోవచ్చు. అందుకనే ఎక్కడ కొట్టాలి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా? పులివెందుల్లో కానీ కడప జిల్లాలో కానీ కొట్టాలి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీని వీడి వెళుతున్నారు అంటే ఆ వైసీపీ కింది స్థాయి కార్యకర్తలకు నాయకులకు ఒక సిగ్నల్ వెళ్ళిపోయింది. వైసీపీ పార్టీ మునిగిపోతున్న నావా, దీనికి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి నిలబడలేడు, 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్టీని కాపాడలేడు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విధానం. సో పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కడప జిల్లాలో ఈ మహానాడు గన సక్సెస్ చేస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చావు దెబ్బతో సమానం. చంద్రబాబు గారు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. మొదట్లో వివిధ నేతలు వివిధ ప్రాంతాలు సజెస్ట్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు గారి కడపలో పెడదామన్న తర్వాత నాయకులకు కూడా అర్థమైంది చంద్రబాబు గారి ఆ స్ట్రాటజీ ఏ స్థాయిలో. అందుకనే అంది చంద్రబాబు గారిని రాజకీయ చాణక్యుడు అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. అంటే పరిపాలన ఎంత బాగా తెలుసో రాజకీయంగా చక్రం తిప్పడం కూడా చంద్రబాబు గారికి అంత ఈజీ. సో కాబట్టి ఇప్పుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి చావు దెబ్బ కొట్టాలి, పార్టీని కూకటి వేళతో సహా పెకలించాలి. వైసీపీ పార్టీ నామరూపాలు ఉండకూడదు, అసలు కంచుకోట అనే మాట మళ్ళీ ఎక్కడ వినపడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి అని ఎందుకు అన్నామంటే నాకు ఇది కంచుకోట అని చెప్పుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇది నాదిగో ఒక అంతెందుకు జగన్మోహన్ రెడ్డి పులివెందులే తీసుకుందాం, అక్కడ ఇక్కడ ఎందుకు పులివెందులే తీసుకుందాం. 2019 ఎన్నికల్లో 90,000 పైచులక మెజార్టీతో గెలిచాను జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో 60,000కు పడిపోయాడు. నీ సొంత నియోజకవర్గంలోనే 30,000 మంది నిన్ను తిరస్కరించారు. 30,000 మెజార్టీ నీకు తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇప్పుడు 30,000 తగ్గింది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఎంత తగ్గపోతే జగన్మోహన్ రెడ్డి చావు తప్పి కొన్నోటిపోయి గెలిస్తే గెలవచ్చు, ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. సో చంద్రబాబు గారి ప్లాన్ ఇదే. పులివెందుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే భయపడాలి. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే దానికి పునాదిగా మహానాడునైతే చంద్రబాబు గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనక అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. ఇది గన సక్సెస్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నిజంగానే నిద్రలేని రాత్రుల్లో ఉంది. ఎందుకంటే అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది చంద్రబాబు గారికి తెలుసు, టీడీపీ నేతలకు తెలుసు, రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఒక్కొక్క ప్లాన్తో జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే రాష్ట్రంలో ఉండకుండా చేశారు. ఆంధ్రాలో ఉండలేకే బెంగళూరు ప్యాలెస్కు పరిమితం అయిపోయాడు. అంటే హైదరాబాద్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో అది చంద్రబాబు గారు రాజకీయంగా కొట్టింది దెబ్బ. ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోతున్నాడు. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నేను వచ్చేస్తున్నానని కాళ్ళను చూసుకున్నాడు. ఎక్కడ కనపడ్డాడు? కనపడలేదు. మొత్తంగా చంద్రబాబు గారు ఈ కడపలో ఏదైతే మహానాడు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి అతి పెద్ద స్టెప్ కాబోతుంది అనేది మాత్రం వాస్తవం.